ఇటీవల కొంతమంది విన్యాసంలో ఒక ప్రశ్న అడిగారు, అసలు మానవ జన్మకి పుట్టినందుకు ఏదైనా ధర్మం ఉన్నదా, కర్తవ్యం ఉందా, బాధ్యత ఉందా, తన దేహ ప్రకారంగా ఉన్నదా, దేహంతో పాటు దేశ సంబంధంగా ఉన్నదా, తన పుట్టిన స్థలంలో అదే గ్రామం కావచ్చు, పట్టణం కావచ్చు, దేశం కావచ్చు, ఏదైనప్పటికీ మనకి తెలిసినంతలో పంచభూతాత్మకంగా ఉన్నటువంటి ఈ ప్రకృతి, ఈ జగత్తు, ఈ భూమి సైతంగా భూమిని గుర్తించేవాడిగా తన దేహ సంబంధమైనటువంటి బాధ్యతలు ఉన్నాయా లేవా, ఆ కర్తవ్యం చేసుకుంటూ తన నిజతత్వాన్ని తెలుసుకోవటానికి ఈ జన్మలో అవకాశం ఉన్నదా లేదా, తమరు స్వయం అవగాహనతో మరింతగా మాకు స్పష్టంగా వివరించి బోధించి సూచిస్తారని వారు కోరుతున్నారు. దానికి జవాబు ఒకటే, అసలు కర్తవ్యం ఏమిటి? తన గుణ సంబంధంగాన, లక్షణ సంబంధంగాన, అనుబంధ సంబంధంగాన కర్తవ్యం ఉండాలి. అనుబంధం అంటే ఏంటి? నేను ఉన్నాను, శబ్దం కూడా అనుబంధమే. కానీ ఉన్నాననే భావం కూడా అనుబంధం కదా. అంటే శబ్దంతో భావంతో అనుబంధం ఉంది. దేనికి ఉంది? శబ్ద భావంతో ముందు ఉంది. మనకి శబ్ద భావాలతో ఉన్నదేవి పదార్థం. ఆ పదార్థంతో మనకి కర్తవ్యం ఉంది, ధర్మం ఉంది, గుణక్రియలు, రూపనామాలు ఇవన్నీ కూడా ఉన్నాయి అని పదార్థం తాను అనుకుంటుందా, అనుకోదా? ప్రకృతి రూపంగా ఉన్నటువంటి సృష్టి ఈ జగత్తు ప్రపంచంగా కంటికి కనబడుతూ ఇంద్రియాలకు గోచరించు ప్రత్యక్షంగా అనుభవంలో ఉన్న ప్రకృతి నాకు ఒక కర్తవ్యం ఉంది, నాకు నీతి ఉంది అని మనతో మాట్లాడుతుందా? తన కర్తవ్యాన్ని తను గ్రహించి చేసుకోబోతుందా? ఆ గ్రహించడం నాతో చెప్పి చేస్తుందా? అంటే ఈ ప్రశ్నించిన మానవుడితో చెప్పి కర్తవ్యం నిర్వహిస్తుందా? మీరు అవగాహన చేసుకోండి. ఎలా అవగాహన చేసుకోవాలి? అనుభవంతో నేను ఉన్నాను, అదే ఉనికితో, అస్తిత్వంతో నేనే ఉన్నాను, అస్తిత్వంతో చైతన్యంతో నేనే ఉన్నాను, అస్తిత్వ చైతన్యంతో స్వేచ్ఛగా ఉండాలని కోరుకుంటున్నాను. ఆనందం కావాలి. కర్తవ్య బాధ్యత నిర్వహించడంలో సుఖమైన దుఃఖమైన స్థిరమైన ఆనందం నాకు కావాలి. దానికి ఏం కావాలి?